సో సంక్రాంతి విన్నర్ ఎవరు మన 2024కి? మన అందరికి అయితే చాలా మూవీస్ అయితే వచ్చే ఇయర్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఆర్డర్లో అయితే చెప్తాను. విన్నర్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎలా చూడాలి, ఏ ఆర్డర్లో ఫస్ట్ ఏ మూవీకి వెళ్ళాలనేది ఇప్పుడైతే అసలు తెలుసుకుందాం. సో నెంబర్ 1 ప్రిఫరెన్స్ మనం ఏ మూవీకి ఇవ్వాలంటే గ్యారంటీగా హనుమాన్ మూవీకే ఇవ్వాలి. ఎందుకంటే యునానిమస్ అది. ఎందుకంటే వచ్చిన మిగిలిన మూవీస్ లో కూడా కంటెంట్ చాలా ఇదిగో చాలా తక్కువ లిమిటెడ్ గా అయితే ఉంది మనకి. కానీ హనుమాన్ లో అయితే కంటెంట్ ఎక్కువ ఉంది. మూవీస్ లో ఫ్లాస్ ఉన్నా కూడా ఒక ఫ్యామిలీతో వెళ్ళి లాస్ట్ వరకు విజిల్ చేసుకొని ఎంజాయ్ చేసే మూవీ అయితే హనుమాన్. తప్పకుండా మీకు డివోషన్ కావాలంటే డివోషన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఇంకా అన్నిటికన్నా మెయిన్ గా ఒక స్టోరీ ఉంది, దానికి ఒక పే ఆఫ్ కూడా ఉంది. సో నా నెంబర్ 1 ప్రిఫరెన్స్ అయితే హనుమాన్. మూవీకి కూడా కలెక్షన్స్ ఓవరాల్ గా అన్ని మూవీస్ లో దీనికి ఎక్కువ అయితే వస్తాయి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ ప్లస్ స్పెసిఫిక్ గా ఒక హిట్ టాక్ తో అయితే వెళ్తుంది మూవీ. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏ మూవీ అంటే నా పర్సనల్ పిక్ అయితే మటుకు ఇందులో సైందో. వెంకటేష్ మూవీ ఇరగ్గొట్టేశారు, సూపర్ హిట్ అలా అన్నగాని ఆయన ఏజ్ కి తగ్గట్టుగా ఒక రగ్డ్ మాసీ లుక్ లో ఒక మంచి ఎమోషన్స్ తో మూవీ చూడాలంటే గ్యారంటీగా సైందో సెకండ్ స్పాట్ లో అయితే ఉంది. ఎందుకంటే మూవీలో ఫ్లాస్ ఎక్కువే ఉన్నాయి. అలానే మూవీ మరీ ది వర్స్ట్ గా ఉందంటే అది కూడా లేదు. ఓకే, వన్ టైం డెఫినెట్ గా ట్రై అయితే చేయొచ్చు. సో ఇప్పుడు థర్డ్ స్పాట్ ఏ మూవీ అంటే అందరూ గుంటూరు కారం అని అనుకుంటారు, కానీ కాదు, నాసామిరంగా. గుంటూరు కారంతో చూస్తే ఎక్కడో ఒక 0.1% బెటర్ అని అనిపించింది నాసామిరంగా. ఎందుకంటే మూవీలో ఒక స్టోరీ అయితే ఉంది, ఏదో ఒకటి చెప్పాలన్న ఒక ఇంటెంట్ అయితే చూపించారు. మూవీలో చాలా చెత్త సీన్లు ఉన్నాయి. మూవీని అసలు ఒక పాయింట్ లో వచ్చినప్పుడే స్కిప్ చేసేద్దాం, అసలు వద్దు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అలా అనిపించినా కూడా మూవీలో ఒక స్టోరీ అయితే ఉంది ఎండ్ వరకు లాక్కెళ్ళడానికి. సో గుంటూరు కారంలో అది కూడా మిస్ అయింది. సో లాస్ట్ స్పాట్ అయితే గ్యారంటీగా గుంటూరు కారం. సో ఇప్పుడు మూవీస్ లో ఏది బాగుంది, అసలు జెన్యూన్ గా అసలు ఏది ఎక్కువ హిట్ అవుతుంది అంటే మాత్రం గ్యారంటీగా హనుమానే. మిగిలిన 1, 2, 3 స్పాట్స్ ఉన్నా కూడా నెంబర్ 1 స్పాట్ లో ఉండేది హనుమానే. దాన్ని కొట్టే మూవీ అయితే ఈ సంక్రాంతిలో అయితే లేదు. అదైతే 100% ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ మూవీలో ఉండే మంచి పాజిటివ్స్ గానీ చూద్దాం అంటే ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ఈ ఇయర్ వచ్చిన ఈ 4 మూవీస్ లో హనుమాన్ మూవీ నెంబర్ 1 పాజిటివ్ ఏంటంటే అది మనకు ఒక కొత్త ఒక సూపర్ హీరో మూవీ. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సూపర్ హీరో క్రిష్ ఆ టైప్ నార్త్ ఇండియాలో తీసినా కూడా మన సౌత్ ఇండియా నుండి ఒక సూపర్ హీరో మూవీ. అది కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచి ఎమోషన్స్ తో ప్యాక్ అయిన మూవీ అది. సో ఒక కొత్త జోనర్ అయితే ఈ సంక్రాంతిలో మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాం. సో నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ ఏంటి ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్ లో అంటే మనకు కూడా కొంచెం తెలుస్తుంది, మన తెలుగు హీరోస్ కూడా కొంచెం తెలుస్తుంది. ఎలా అంటే మనకు కూడా కొంచెం ఏజ్ అయిపోయింది, మనం కూడా కొంచెం రోల్స్ అయితే పక్కకు వెళ్ళాలి అని కొంచెం అర్థమైంది వాళ్ళకి. అంతేగాని హీరోయిన్తో డ్యూయెట్లు ఎలా వేయాలి ఆ కేటగిరీలో మనకి మన వెంకటేష్ గారు అయితే ఆల్రెడీ వచ్చేసారు. సో ఒక ఓల్డ్ లుక్ లోనే కనిపించారు సైందోలో. మరీ హీరోయిన్ తో పాటలు, డాన్స్లు, ఆ రొమాన్స్ అవన్నీ కొంచెం పక్కన పెట్టి కొంచెం స్టోరీ ఉన్న మూవీ అతను అయితే తీసుకొచ్చారు. సో ఇలాగే టాప్ టైర్ హీరోలు ఇంకా మన చిరంజీవి, బాలయ్య, నాగార్జున వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారని నేనైతే ఆశిస్తున్నా. నెక్స్ట్ ఇదే బెస్ట్ పాజిటివ్ నేను ఎప్పటి వరకు చూసింది. థర్డ్, మహేష్ బాబు బ్యాక్ టు వింటేజ్ కామెడీ. అంటే మొన్నటి వరకు మెసేజ్లు ఉన్నాయి అన్నారు కదా, గుంటూరు కారంలో స్టోరీ లేదు, మెసేజ్ లేదు, అసలు మూవీలో ఏం లేదు. అదంతా పక్కన పెట్టేస్తే కొంచెం మహేష్ బాబుని అక్కడక్కడ కలేజా వైబ్ లో చూసినట్టుగా కొంచెం గ్రౌండ్కి వచ్చి యాక్ట్ చేశారు ఆయన. అంతేగాని అన్నిట్లో నేనే తోపు, బాబ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు లేకుండా కొంచెం తగ్గింది. మహర్షి ఆ టైంలో ఉన్నంత ఊపు మెసేజ్లు లేకపోయినా కొంచెం తగ్గించారు. అది నాకు బాగా నచ్చింది. సో వెయిట్ చేస్తున్నా ఇంకా మహేష్ బాబు మూవీ ఎలా ఉంటుంది ఇప్పుడు రాజమౌళితో వచ్చేదని. సో ఇంకా లాస్ట్ నాగార్జున గారు. ఈయనే మారలేదు. ఇప్పుడున్న కేటగిరీలో మాక్సిమం మంది మారారు, ఈయన మాత్రం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. అంటే మొన్న గోస్ట్ అని ఒక మంచి మూవీ తీశారు ఆయన ఏజ్కి తగ్గట్టుగా. మళ్ళీ ఎందుకు ఇలా బ్యాక్ వెళ్ళిపోతారో అర్థం కాదు. ఒకేసారి ఇంకా మన్మధుడు టైప్ లో వెళ్ళిపోయి వద్దు నీకు సెట్ అవ్వట్లేదు, ఓల్డ్ మ్యాన్ యంగ్ గర్ల్ అన్నట్టు వచ్చేస్తుంది. కంపారిజన్ అక్కడ వస్తుంది. అలా వస్తున్నా సరే మళ్ళీ రాంగ్ వేసుకొని వచ్చి ఎందుకు, వేస్ట్ కదా, నాకైతే నచ్చలేదు. సో ఇదైతే నెగిటివ్, ఇది పాజిటివ్ అయితే కాదు. మళ్ళీ ఆయన అలా ఓల్డ్ ఏజ్ లుక్స్ లోనే ఆయనకైతే సెట్ అవుతాయి మూవీస్. సో చూద్దాం నెక్స్ట్ వచ్చే సంక్రాంతి కన్నా వీళ్ళు మారుతారో ఇంకా ఆయన అలాగే ఉంటారు. దట్స్ ఇట్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే యునానిమస్ గా హనుమాన్ కలెక్షన్స్ పరంగా. సో ఇప్పుడు కలెక్షన్స్ గుంటూరు కారంకి ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చు, కానీ కొట్టేస్తుంది హనుమాన్, ఈజీగా దాటేస్తుంది నెక్స్ట్ 3-4 డేస్లో. సో డౌటే లేదు అందులో. మీకేమనిపించింది ఈ సంక్రాంతికి అన్నది కింద కామెంట్ అయితే చేయండి.